వచ్చారా? ఇంకెవరు ఉన్నారు వచ్చేవాళ్ళు? అందరు ఇక్కడే ఉన్నారా? సో ఏం డిస్కస్ చేస్తున్నాం? జాబ్ అలొకేషన్, రైట్? జాబ్ అలొకేషన్లో టోటల్గా ఎన్ని స్టెప్స్ ఉంటాయి? 7 స్టెప్స్. షూరా? ఈ 7 స్టెప్స్ ఫాలో అవ్వాలంటే డెఫినెట్గా మన ప్రాబ్లం ఏమై ఉండాలి? మినిమైజేషన్ ప్రాబ్లం అయి ఉండాలి. కరెక్టా? సో ఈ మినిమైజేషన్ ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఏం చూస్తాము? వెదర్ ద ప్రాబ్లమ్ ఈస్ ఫర్ మ్యాక్సిమైజేషన్ ఆర్ మినిమైజేషన్. ఇన్ కేస్ ఇచ్చిన డేటా ప్రాఫిట్స్ అయితే, కాస్ట్ అయితే, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అయితే, టైం అయితే, రన్స్ అయితే, ప్రొడక్షన్ అయితే, క్లారిటీ ఉంది కదా? సో మ్యాక్సిమైజేషన్ మినిమైజేషన్ అన్నది అక్కడ డిసిషన్ తీసుకుంటాం. ఒకవేళ అది మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం అయితే దాన్ని ఏం చేయాలి? మినిమైజేషన్ గా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చే మ్యాట్రిక్స్ ఏమంటాం? ఆపర్చునిటీ లాస్ మ్యాట్రిక్స్ ఆర్ ఆపర్చునిటీ కాస్ట్ మ్యాట్రిక్స్. కరెక్టా? సో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? మ్యాక్సిమం నంబర్ని ఏది రో వైజా మ్యాట్రిక్స్ వైజా? మ్యాట్రిక్స్ మొత్తంలోనూ హైయెస్ట్ నంబర్ని సెలెక్ట్ చేసుకొని ఆ హైయెస్ట్ నంబర్ నుంచి ప్రతి ఎలిమెంట్ని రెడ్యూస్ చేస్తూ వస్తాం. సో ఆటోమేటిక్గా మ్యాక్సిమం ఉన్న ఎలిమెంట్స్ ఏమైపోతాయి? మినిమం అయిపోతాయి. సో వచ్చిన మ్యాట్రిక్స్ని రిజల్టెంట్ మ్యాట్రిక్స్ని ఆపర్చునిటీ కాస్ట్ మ్యాట్రిక్స్ ఆర్ ఆపర్చునిటీ లాస్ట్ మ్యాట్రిక్స్ అంటాం. దిస్ ఇస్ స్టెప్ 1. స్టెప్ 2లో ఏం చేస్తాం? బ్యాలెన్సింగ్. బ్యాలెన్సింగ్ అని ఎలా తెలుస్తుంది? నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ అవ్వాలి. ఒకవేళ ఈక్వల్ కాకపోతే ఏం చేయాలి? డమ్మీ రో కానీ డమ్మీ కాలం కానీ ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది యాడ్ చేయాలి. సో ఇది స్టెప్ 2. స్టెప్ 3లో ఏం చేస్తాం? రో మినిమైజేషన్. ఇక్కడ ఏం చేయాలి? రో వైజ్ మ్యాక్సిమం నంబర్ సెలెక్ట్ చేయాలా, మినిమం నంబర్ సెలెక్ట్ చేయాలా? లీస్ట్ వాల్యూ. ఎందుకు? మనము 0 తీసుకొని రావాలి. 0 ఎందుకు తీసుకొస్తాం? వాల్యూని ఆ పర్టికులర్ జాబ్ని పర్టికులర్ పర్సన్ని అపాయింట్ చేయొచ్చు అని డిసిషన్ తీసుకోవాలి. కరెక్టా? కాబట్టి 0 అవ్వాలంటే ఏం చేయాలి? లీస్ట్ నెంబర్ని తీసుకొని అదే రోలో ప్రతి ఒక్క ఎలిమెంట్ నుంచి రెడ్యూస్ చేస్తూ రావాలి. కరెక్టా? అదే కన్వర్ట్ చేసేటప్పుడు ఏ నెంబర్ సెలెక్ట్ చేయాలి? మ్యాక్సిమం నంబర్, మ్యాక్సిమం ఎలిమెంట్. అదే ఇక్కడ మీ రో మినిమైజేషన్ కాలం మినిమైజేషన్లో లీస్ట్ నంబర్. ఇది స్టెప్ 4 స్టెప్ 3 వచ్చేసి రో మినిమైజేషన్. సేమ్ ప్రొసీజర్ స్టెప్ 4కి యూస్ చేస్తాం, కాలం మినిమైజేషన్. కరెక్టా? స్టెప్ 5 ఏంటి? ఆప్టిమాలిటీ టెస్ట్. స్టెప్ 5 ఆప్టిమాలిటీ టెస్ట్. ఆప్టిమాలిటీ టెస్ట్లో ఒక మేజర్ రూల్ ఏంటి? డ్రా మినిమం లైన్స్ టు కవర్ మ్యాక్సిమం జీరోస్. కరెక్టా? ఒకవేళ అక్కడ నంబర్ ఆఫ్ లైన్స్ మనం డ్రా చేసిన లైన్స్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్కి ఈక్వల్ అయితే ఆప్టిమాలిటీ ఉన్నట్టు, అదర్వైజ్ నాట్ ఆప్టిమల్. అప్పుడు ఏం చేయాలి? స్టెప్ 6 ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్. కరెక్టా? ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్లో ఏం చేస్తాం? డిస్కస్ చేయాలి ఈరోజు. వన్స్ ఒకవేళ ఇక్కడ అక్కడే స్టెప్ 5లోనే ఆప్టిమాలిటీ అయిపోయింది అనుకోండి, స్టెప్ 6 రాదు, డైరెక్ట్గా స్టెప్ 7 వస్తుంది. ఇంతవరకు ఎస్టర్డే డిస్కస్ చేస్తాం. కరెక్టా? కొత్తగా విన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఈరోజా? రికార్డింగ్ క్లాస్ వినాలి 1 అవర్. ఓకేనా? అదర్వైజ్ ఇబ్బంది పడతారు. ఇంకెవరైనా ఉన్నారా? హిమేష్ నిన్న విన్నావు కదా మీరు? ఐ థింక్ జావీర్. ఎస్. ఈరోజు ఫస్ట్ నిన్న విన్నారా? రికార్డింగ్ క్లాస్ కంప్లీట్ చేశారు. ఓకేనా? అదర్వైజ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు ఓఎంలో కూడా. సరే, ఓకే, బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను, ట్రై చేయండి.
సరే, అజూమ్ దీస్ ఆర్ ద కాస్ట్. అన్ని కాస్ట్ అజంప్షన్ తీసుకోండి. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. మినిమం 5 స్టెప్స్ రావాలి, అట్లీస్ట్ 5 స్టెప్స్. అజూమ్ దిస్ ఈజ్ ద కాస్ట్ ఫిగర్స్. ఎస్, కాస్ట్. స్టెప్ 5 వరకు ట్రై చేయండి మ్యాక్సిమం. స్టెప్ 5 ఎన్ని లైన్స్ వచ్చాయి? స్టెప్ 5 4 వచ్చాయా? మనం రాకుండా ట్రై చేయాలి. ఏందైనా చూద్దాం, చేంజ్ చేద్దాం వాల్యూస్ మధ్యలో ఎక్కడైనా అవసరమైతే. సరే, ఫస్ట్ స్టెప్ 1 ఏంటి? కాస్ట్ కాబట్టి మినిమైజేషన్ ప్రాబ్లం, కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. స్టెప్ 2 బ్యాలెన్సింగ్. మరి బ్యాలెన్స్ అవుతుందా? అవ్వదు. డమ్మీ రో తీసుకోవాలా, డమ్మీ కాలం తీసుకోవాలా? రో అంటే ఇది హారిజంటలా వర్టికలా? రో. ఎస్. సో 0 0 0 0. సో నెక్స్ట్ ఏం చేయాలి మనము? రో మినిమైజేషన్. సరే, రో మినిమైజేషన్లో ఫస్ట్ రో 1లో లీస్ట్ నెంబర్ ఏది? రో 2లో, రో 3లో, రో 4లో, A0 ఏదైనా పర్లేదా? ఏదైనా తీసుకోవచ్చు. సరే, వాల్యూస్ చెప్పండి. ఏమొస్తుంది? 0 2. అలా కాదు, అందరికి అర్థమాలి గైస్, అలా చెప్పకూడదు ఎప్పుడు. క్లాస్లో ఈ ఓఎంకి సంబంధించి ఎలిమెంట్ వైజ్ ఆన్సర్స్ ఇవ్వండి, ఓకేనా? బికాజ్ ఒకరు క్యాచ్ చేసిన స్పీడ్గా ఇంకొకరు మేబీ క్యాచ్ చేయకపోవచ్చు, దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. కాబట్టి ఎలిమెంట్ వైజ్ చెప్పండి. 8 - 4 4. లాస్ట్ వన్ 10 - 4 6. సెకండ్ వన్ నాకు తెలుసు మీకు చిరాకు వస్తుంది, నా లాస్ట్ రోజు క్లాస్కి నా మీద ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది, ఆ విషయం నాకు తెలుసు. బట్ ద అల్టిమేట్ అవుట్పుట్ ఈస్ మనకు అందరికీ క్లారిటీ రావాలి ప్రాబ్లం మీద. సరే, సెకండ్ రో ఎలా వస్తుంది? 2 0 4 6. కరెక్టేనా? థర్డ్ వన్ 13 14 0 2. లాస్ట్ వన్ 0 0 0 0. రో మినిమైజేషన్ ఎలా వస్తుంది? లీస్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఆ లీస్ట్ నెంబర్ నుంచి ప్రతి ఒక్క ఎలిమెంట్ని రెడ్యూస్ చేస్తూ వచ్చాం రో వైజ్. ఇప్పుడేం సెలెక్ట్ చేయాలి? కాలం వైజ్. కాలం వైజ్ చేస్తున్నప్పుడు ప్రతి దాంట్లో ఒక 0 ఉంది, కరెక్టా? కాలం 1లో ఒక 0 ఉంది, కాలం 2లో కూడా 1 0 ఉంది, కాలం 3లో కూడా ఒక 0 ఉంది, కాలం 4లో కూడా ఒక 0 ఉంది. సో అల్టిమేట్ గేమ్ అవుతుంది స్టెప్ 3 స్టెప్ 4 సేమ్ వస్తుంది. సో మీరు లీస్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుని కాలం వైజ్ రెడ్యూస్ చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి స్టెప్ 4 అన్నది ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది.
సో నార్మల్గా చేద్దాం ఇప్పుడు స్టెప్ 5. ఏం చేయాలి? ఆప్టిమాలిటీ టెస్ట్, డ్రా మినిమం లైన్స్ టు కవర్ మ్యాక్సిమం జీరోస్. ఎక్కడున్నాయి మ్యాక్సిమం జీరోస్? R4 కరెక్టా? రో 4. సో ఓకే, డ్రా చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా అన్ని సింగిల్ జీరోస్. ప్రతి ఒక్క రో క్యాన్సిల్ చేసేయచ్చు కదా, ప్రతి ఒక్క రో క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఆప్టిమాలిటీ టెస్ట్ సక్సెస్ అయిపోతుంది ఇక్కడతో. కాబట్టి స్టెప్ 6 వస్తుందా? రాదు, డైరెక్ట్గా స్టెప్ 7 వస్తుంది. సో స్టెప్ 7 చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలి ఇక్కడ. సో స్టెప్ 7 చేస్తున్నప్పుడు ఫస్ట్ లీస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడున్నాయో సెలెక్ట్ చేయండి. నథింగ్ బట్ అసైన్మెంట్ చేయాలి కదా మనము. పర్టికులర్ జాబ్కి పర్టికులర్ పర్సన్ని అపాయింట్ చేయాలి అంటే ఎవరు సూట్ అవుతారో ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ లీస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఏదర్ రో వైజ్ చూడవచ్చు, మీరు కాలం వైజ్ చేయొచ్చు. రో వైజ్ అయినా కాలం వైజ్ అయినా సింగిల్ జీరో ఉన్న పాయింట్ ఎక్కడైనా ఉందా? రో 1లో సింగిల్ జీరో ఉంది అంటే మీరు చూస్తున్నది రో వైజ్ కదా. నథింగ్ బట్ రో వైజ్ ఈ జీరోని బ్లాక్ చేస్తున్నా అంటే నథింగ్ బట్ P1కి J1 జాబ్ ఇవ్వచ్చు. అంటే ఆ J1 జాబ్ని మరి ఇక్కడ P4కి ఇవ్వచ్చా మనము? P4, P3, P2, P1 నేను వాల్యూస్ కూడా రాసేస్తాను. J1, J2, J3, J4, J1, J2, J3, J4. సో ఇప్పుడు P1కి J1 అనే ఆప్షన్ తప్ప వేరేది ఏమైనా ఉందా? P1కి J1 అనే ఆప్షన్ తప్ప వేరేది ఏమైనా ఉందా? మరి J1కి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఆ సెకండ్ ఆప్షన్ ఎవరు? P4. ఇప్పుడు P4 చూడండి, వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి లేదా P4కి? ఉన్నాయి. సో ఇక్కడ మీరు స్టెప్ 7లో ఎప్పుడైనా సరే రో వైజ్ అయినా చూడండి, కాలం వైజ్ అయినా చూడండి, సింగిల్ జీరో ఉండాలి ఆర్ లీస్ట్ జీరోస్ కంపేర్ టు అదర్ కాలమ్స్, లీస్ట్ జీరోస్. ఇప్పుడు P1లో సింగిల్ జీరో ఉంది. నేను చూసింది రో వైజా కాలం వైజా? ఇప్పుడు రో వైజ్. కాబట్టి కాలం వైజ్లో మిగతా జీరోస్ ఏమైనా ఉంటే దాన్ని క్రాస్ చేసేయాలి. నథింగ్ బట్ ఇక దాన్ని కన్సిడర్ చేయకూడదు అని దాని మీనింగ్. క్లారిటీ వస్తుందా? మీరు చూస్తున్నది రో వైజ్. రో వైజ్ ఏదైనా మీరు ఒక పర్టికులర్ ఎలిమెంట్ని బ్లాక్ చేస్తున్నారంటే ఆ పర్టికులర్ కాలంలో సంబంధించి ఇంకా రిమైనింగ్ జీరోస్ ఏమైనా ఉంటే వాటిని క్రాస్ చేసేయాలి. నథింగ్ బట్ యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు కన్సిడర్ ఇట్ అగైన్. క్లారిటీ వస్తుందా? ఇప్పుడు ఫస్ట్ P1కి J1కి అలర్ట్ చేసేసాం. నెక్స్ట్ మీ రిమైనింగ్ రోస్లో కానీ రిమైనింగ్ కాలమ్స్లో కానీ సింగిల్ జీరో ఎక్కడైనా ఉందో చూడండి. సింగిల్ జీరో సెకండ్ రో కరెక్టా? నేను రో వైజ్ బ్లాక్ చేస్తున్నాను కాబట్టి పర్టికులర్ కాలంలో ఏమైనా జీరోస్ ఉంటే ఏం చేయాలి? క్రాస్ చేసేయాలి. క్లియర్? నథింగ్ బట్ P2కి J2 ఇచ్చేయచ్చు మనం, డౌట్ లేదు. తనూజ్ ఏం చేస్తున్నావు? నెక్స్ట్ రిమైనింగ్ రోస్ కానీ రిమైనింగ్ కాలమ్స్ కానీ పర్టికులర్గా సింగిల్ జీరో ఉన్న రో ఏదైనా కాలం అవ్వచ్చు, రో అవ్వచ్చు, ఏదైనా ఉందా? థర్డ్ రో సింగిల్ జీరో ఉంది. ఫోర్త్ కాలం కూడా సింగిల్ జీరో ఉంది. చూడండి ఒకసారి. థర్డ్ రో సింగిల్ జీరో ఉంది, ఫోర్త్ కాలం సింగిల్ జీరో ఉంది. మీరు ఏ ఆర్డర్లో అయినా రండి, రో వైజ్ అయినా రండి, కాలం వైజ్ అయినా రండి, అల్టిమేట్గా ఇది ఏమవుతుంది? క్రాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రో వైజ్ వస్తే దీన్ని బ్లాక్ చేస్తారు, దీన్ని క్రాస్ చేస్తారు. ఆర్ కాలం వైజ్ వచ్చారనుకోండి, దీన్ని బ్లాక్ చేస్తారు, దీన్ని క్రాస్ చేస్తారు. క్లారిటీ వస్తుందా? ఈవెన్ దో మోర్ దెన్ 1 జీరోస్ ఉన్నా సరే పర్టికులర్గా 4 మెంబర్స్కి 4 జాబ్స్ అలొకేట్ చేసేసాం. J1 P1, J2 P2, J3 P3, J4 P4. దిస్ ఈజ్ ద ఫైనల్ స్టెప్. సో ఇప్పుడు స్టెప్ 7 ఒకసారి చదివితే క్లారిటీ వస్తుంది. నిన్న స్టెప్ 7 చదివినా సరే నేను ఇప్పుడు చదవద్దండి, తర్వాత చదవమని చెప్పాను కదా. ఇప్పుడు ఆ సీన్ మనకి ఆ కేసు వచ్చింది కాబట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి చూడండి. అసైన్ ద జాబ్ టు రెస్పెక్టివ్ ఎంప్లాయీ. ఫైండ్ అవుట్ ద రో ఆర్ కాలమ్ హ్యావింగ్ 1 జీరో ఆర్ లీస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్. ఫైండ్ అవుట్ ద రో ఆర్ కాలమ్. మీరు రో అయినా ఐడెంటిఫై చేయండి, కాలం అయినా ఐడెంటిఫై చేయండి. అల్టిమేట్ కండిషన్ ఏంటి? 1 జీరో ఉండాలి, అదర్వైజ్ లీస్ట్ జీరోస్ ఉండాలి. ఇఫ్ యూ అలాట్ 1 జాబ్ టు 1 ఎంప్లాయీ ఇన్ 1 రో, దెన్ యూ హ్యావ్ టు బ్లాక్ అదర్ జీరోస్ ఇన్ రెస్పెక్టివ్ కాలమ్ ఆర్ వైస్ వర్సా. నథింగ్ బట్ మీరు రో వైజ్ పర్టికులర్గా ఒక పర్సన్కి జాబ్ అలాట్ చేశారా, ఆ కాలంలో ఉన్న జీరోస్ ఏం చేసేయాలి? బ్లాక్ చేసేయాలి. నేను చెప్పిన బ్లాక్ వేరు, ఇక్కడ చెప్పిన బ్లాక్ వేరు. ఇక్కడ దీని మీనింగ్ బ్లాక్ ఏంటి అంటే ఈ పర్టికులర్కి ఈ జాబ్ బ్లాక్ చేసేసాం. నథింగ్ బట్ ఇంకా వేరే పర్సన్కి ఇవ్వడానికి లేదు.
ఇది దీని పేరు కూడా బ్లాక్ అంటాం, నథింగ్ బట్ మనం పర్మనెంట్గా బ్లాక్ చేసేయాలి. సో అదర్ వర్డ్స్ యూస్ చేద్దాం, ఇంకా సింపుల్గా ఉంటుంది కదా. మనం దీన్ని సెలెక్ట్ అనే వర్డ్ యూస్ చేద్దాం, దీన్ని బ్లాక్ అనే వర్డ్ యూస్ చేద్దాం. ఈజ్ ఇట్ క్లియర్ నో? అంటే పర్టికులర్గా ఆ కాలంని బ్లాక్ చేస్తున్నాం అంటే ఆ జాబ్ అక్కడితో ఇంకా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మరీ చదువుతున్న సెంటెన్స్, ఇఫ్ యూ అలాట్ వన్ జాబ్ టు వన్ ఎంప్లాయీ, ఇఫ్ యూ అలాట్ వన్ జాబ్ టు వన్ ఎంప్లాయీ ఇన్ వన్ రో, నథింగ్ బట్ నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, వన్ జాబ్ టు వన్ ఎంప్లాయీ ఇన్ రో వైజ్. ఫస్ట్ ఇది ఏం చేశాను, సెలెక్ట్ చేశాను, అంటే అలాట్ చేశాను ఆ జాబ్ని. ఇమ్మీడియట్గా నేనేం చేయాలి, దెన్ యూ హ్యావ్ టు బ్లాక్ అదర్ జీరోస్ ఇన్ రెస్పెక్టివ్ కాలం. దెన్ ఐ నీడ్ టు బ్లాక్ అదర్ జీరోస్ ఇన్ రెస్పెక్టివ్ కాలం. సో రెస్పెక్టివ్ కాలంలో జీరోస్ని బ్లాక్ చేస్తున్నా. క్లారిటీ వస్తుందా డిఫరెన్స్? ఎయిదర్ రో వైజ్ అయినా చూడండి, కాలం వైజ్ అయినా చూడండి. మీరు రో వైజ్ చూస్తున్నప్పుడు పర్టికులర్గా సింగిల్ జీరో ఉందా, ఆ సింగిల్ జీరోని ఆ పర్సన్కి అపాయింట్ చేయండి. అదే కాలంలో ఆ రెస్పెక్టివ్ కాలంలో ఏమైనా జీరోస్ ఉంటే ఏం చేసేయాలి, పర్మనెంట్గా బ్లాక్ చేసేయాలి. 10 ఉంటే 10 బ్లాక్ చేయండి, 2 ఉంటే 2 బ్లాక్ చేయండి, 3 ఉంటే 3 బ్లాక్ చేయండి, ఎలా అయినా బ్లాక్ చేయొచ్చు మనం. క్లియర్? ఇది స్టెప్ 7. ఇంకా మనం అల్టిమేట్గా నేర్చుకోవాల్సింది ఏది ఉంది, స్టెప్ 6. కరెక్టా? సో స్టెప్ 6 రావాలంటే మనం కొన్ని వాల్యూస్ ఏవైనా చేంజ్ చేయాలి. నేను ఆర్టిఫిషియల్గా చేంజ్ చేస్తాను కొన్ని. అఫ్కోర్స్ మనం ప్రాబ్లమ్స్లో చేస్తే నెంబర్ ఆఫ్ వస్తాయి అనుకోండి, బట్ కాకపోతే ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి కదా. గైస్ ఇప్పుడు డైరెక్ట్గా స్టెప్ 5 చేయండి, ఆప్టిమాలిటీ టెస్ట్. నేను నంబర్స్ చేంజ్ చేశాను, డైరెక్ట్గా స్టెప్ 5 చేయండి. స్టెప్ 5 రాసుకోండి, ఓన్గా ట్రై చేయండి. స్టెప్ 5, యూ నీడ్ టు డ్రా మినిమం లైన్స్ టు కవర్ మ్యాక్సిమం జీరోస్. ఇప్పుడు ఈక్వల్ అవ్వదులేండి, ఈక్వల్ అవ్వదు. అయింది ఎవరికైనా? ఎన్ని లైన్స్ వచ్చాయి? 3 లైన్స్. మరి మ్యాట్రిక్స్ ఏంటి? 4. మరి ఆప్టిమాలిటీ టెస్ట్ సక్సెస్ అయినట్ట అవనట్ట? అవ్వలేదు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ చేయాలి. సో ఫస్ట్ ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ చేసే ముందు ఫస్ట్ మనం లైన్స్ డ్రా చేద్దాం. ఫస్ట్ లైన్స్ డ్రా చేద్దాం. సరే, ఫస్ట్ ఏ లైన్ డ్రా చేద్దాం? మ్యాక్సిమం జీరోస్ ఏమైనా ఉన్నాయా? ప్రతి ఒక్క కాలం తీసుకున్నా, ప్రతి ఒక్క రో తీసుకున్నా సింగిల్ జీరోసే ఉన్నాయి. కాబట్టి లెట్స్ సే నేను రో వైజ్ క్యాన్సిల్ చేస్తున్నా, ఆర్ క్లారిటీ రావాలి కాబట్టి పర్టికులర్గా ఒక కాలం కూడా క్యాన్సిల్ చేస్తున్నా. చేయలా? ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ నేను రో వైజ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 3 రోస్ కాలం 3 రోస్ మార్క్ చేశాను కదా, రాంగ్ ఆన్సర్ ఏమైనా వస్తుందా? ఎలాంటి రాంగ్ ఆన్సర్ కాదు, ఫైనల్గా అల్టిమేట్గా వచ్చే ఆన్సర్ సేమ్గానే వస్తుంది. సో మీరు ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ కొన్ని టర్మినాలజీ మనకి ఇంపార్టెంట్. సో లైన్స్ ఏమో 3 ఉన్నాయి, బట్ రోస్ ఏమో 4 ఉన్నాయి. ఆప్టిమాలిటీ టెస్ట్ సక్సెస్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనము ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ చేయాలి. ఈ ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ అర్థం అవ్వాలంటే మనకు 3 న్యూ టర్మినాలజీ వస్తాయి, అవి అర్థం అవ్వాలి. ఫస్ట్ వన్ కవర్డ్ ఎలిమెంట్స్, సెకండ్ వన్ అన్కవర్డ్ ఎలిమెంట్స్, థర్డ్ వన్ ఇంటర్సెక్షన్ పాయింట్. కవర్డ్ ఎలిమెంట్స్, అన్కవర్డ్ ఎలిమెంట్స్, ఇంటర్సెక్షన్ పాయింట్స్. ఏంటి డిఫరెన్స్? ఏమీ లేదు. కవర్డ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? మీరు ఏ ఎలిమెంట్స్ మీద అయితే లైన్ డ్రా చేశారో ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఏమంటాం? కవర్డ్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ రో చూడండి, ఫస్ట్ రోలో 2, 2, 4, 6 4 ఎలిమెంట్స్ ఉన్నాయా?
4 ఎలిమెంట్స్లో ఓన్లీ ఈ ఎలిమెంట్ మీద మాత్రమే లైన్ కవర్ అయింది కాబట్టి 2 ఈస్ కాల్డ్ కవర్డ్ ఎలిమెంట్. ఆ రో 1లో మిగతా బ్యాలెన్స్ 2, 4, 6 అనేది అన్కవర్డ్ ఎలిమెంట్స్. క్లారిటీ వస్తుందా కవర్డ్ ఎలిమెంట్స్ అంటే ఏంటనేది? మరి అన్కవర్డ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఏ ఎలిమెంట్స్ మీద అయితే లైన్ డ్రా అవ్వలేదో అవన్నీ కూడా అన్కవర్డ్ ఎలిమెంట్స్ అవుతాయి. ఏవేవి ఇక్కడ? 2, 4, 6, 2, 4, 6. ఫస్ట్ రో, సెకండ్ రో. ఇజ్ ఇట్ క్లియర్? ఒకసారి రో 3లో కవర్డ్ ఎలిమెంట్స్ ఏవో చెప్పండి. రో 3లో కవర్డ్ ఎలిమెంట్స్ 13, 14, 0, 2. రో 4లో కవర్డ్ ఎలిమెంట్స్ ఏవి? 3, 2, 4, 0. కాలం 3లో అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఏవి? కాలం 3లో అన్కవర్డ్ ఎలిమెంట్స్ 4, 4. కాలం 3 అన్కవర్డ్ ఎలిమెంట్స్ 4, 4. కాలం 4లో కవర్డ్ ఎలిమెంట్స్ ఏవి? 2. గైస్ ఎవ్రీవన్ షుడ్ ఇన్వాల్వ్. మీరు అందరు ఇన్వాల్వ్ అయితేనే క్లారిటీ వస్తుంది. సరే, ఇప్పుడు కవర్డ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, అన్కవర్డ్ ఎలిమెంట్ ఏంటి, అన్కవర్డ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్స్. పర్టికులర్గా ఏదర్ రో వైజ్ అవ్వచ్చు, కాలం వైజ్ అవ్వచ్చు. కొన్ని పాయింట్స్ దగ్గర 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి. లెట్స్ సే 14. కాలం వైజ్ ఒక లైన్ డ్రా చేసాము, రో వైజ్ ఒక లైన్ డ్రా చేసాము. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్సెక్షన్ పాయింట్ యాజ్ వెల్ యాజ్ 2. అంటే 2 లైన్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ మీకు 3 టర్మాలజీ తెలియాలి: కవర్డ్ ఎలిమెంట్స్, అన్కవర్డ్ ఎలిమెంట్స్, ఇంటర్సెక్షన్ పాయింట్స్. కవర్డ్ ఎలిమెంట్స్, అన్కవర్డ్ ఎలిమెంట్స్, ఇంటర్సెక్షన్ పాయింట్స్. ఇప్పుడు ఈ 3 ఎలిమెంట్స్ని బేస్ చేసుకుని మనము ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ అన్నది డ్రా చేస్తాం. సో ఫస్ట్ దానికి సంబంధించి స్టెప్ చదువుదాం. స్టెప్ 6 ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఆ వర్డ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం చూడండి. అన్కవర్డ్ ఎలిమెంట్, లెట్ మీ టేక్ డిఫరెంట్ కలర్. సో అన్కవర్డ్ ఎలిమెంట్, ఇంటర్సెక్షన్ పాయింట్స్, కవర్డ్ ఎలిమెంట్స్. ఈ 3 టర్మాలజీ కదా ఇప్పుడు మనం నేర్చుకున్నది. అన్కవర్డ్ ఎలిమెంట్స్, కవర్డ్ ఎలిమెంట్స్, ఇంటర్సెక్షన్ పాయింట్స్. ఈ 3 డిఫరెంట్ ఎలిమెంట్స్కి 3 డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకి. 3 డిఫరెంట్ ఎలిమెంట్స్కి 3 డిఫరెంట్ ట్రీట్మెంట్స్. ఇఫ్ ఇట్ ఈస్ ద కేస్ ఆఫ్ అన్కవర్డ్ ఎలిమెంట్స్, డిడక్ట్. ఫస్ట్ ఏం చేయాలి? మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఈ డేటాలో అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అందులో మినిమం నంబర్ సెలెక్ట్ చేయాలి. ఏది మినిమం నంబర్? 2. 2 2లు ఉన్నాయి కదా, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో స్టెప్ 1 ఏం చేసాము? ఫైండ్ మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్. సో అన్కవర్డ్ ఎలిమెంట్లో మినిమం నంబర్ని సెలెక్ట్ చేయాలి. డిడక్ట్ ద మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్ ఫ్రమ్ ఆల్ అన్కవర్డ్ ఎలిమెంట్స్. నథింగ్ బట్, మీరు ఇప్పుడు 2 సెలెక్ట్ చేశారా, ఆ 2 నుంచి అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఎలిమెంట్ నుంచి ఆ నంబర్ని రెడ్యూస్ చేయండి, డిడక్ట్ చేయండి. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ సింపుల్. ఫస్ట్ కవర్డ్ ఎలిమెంట్స్ ఏవి, అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఏవి, ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఏవి ఐడెంటిఫై చేయండి. వన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఏవైతే అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఉంటాయో అన్కవర్డ్ ఎలిమెంట్స్లో ఏది సెలెక్ట్ చేయాలి? లీస్ట్ నంబర్, దట్ ఈస్ 2. ఇప్పుడు మనకు ఇక్కడ 3 ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ 3 ట్రీట్మెంట్స్కి మనము ఈ 2ని ఏం చేయాలన్నది క్లారిటీ రావాలి. ఇఫ్ ఇట్ ఈస్ అన్కవర్డ్ ఎలిమెంట్, ఒకవేళ అన్కవర్డ్ ఎలిమెంట్ అయితే -2 చేయండి ప్రతి ఎలిమెంట్ నుంచి. ఒకవేళ కవర్డ్ ఎలిమెంట్ అయితే రిమైన్స్ సేమ్, మనం ఏమీ చేంజ్ చేయకూడదు, అంటే అన్టచ్, మనం అసలు దాన్ని టచ్ చేయకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ కవర్డ్ ఎలిమెంట్ రిమైన్స్ సేమ్. సో కవర్డ్ ఎలిమెంట్స్ని ఏమి టచ్ చేయొద్దండి. అన్కవర్డ్ ఎలిమెంట్స్ని -2 చేయండి. మరి ఇంటర్సెక్షన్ పాయింట్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. నథింగ్ బట్ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర +2. ఎందుకు చేస్తాం ఇదంతా? ఏదైనా లాజిక్ ఉందా? సింపుల్. ఎందుకు అంటే మనం ఓవరాల్గా ఇప్పుడు మ్యాట్రిక్స్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి, 3 జీరోస్. కరెక్టా? మనకు మ్యాచ్ అవ్వాలంటే ఇంకా ఎన్ని జీరోస్ కావాలి? 1 0. ఆ 1 0 కావాలంటే ఏం చేయాలి? లీస్ట్ నెంబర్ని 0 చేయాలి. అందుకని ఆ లీస్ట్ నెంబర్ని 0 చేస్తున్నాం మనం. 2 - 2 ఎందుకు రెడ్యూస్ చేస్తున్నాం? ఇంకో పాయింట్ 0 అవ్వడానికి. క్లారిటీ వస్తుందా? మేబీ కొన్నిసార్లు చేసినా సరే ఇంకొకసారి 0 రాకపోవచ్చు, ఎందుకంటే వేరే ఎలిమెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా దీనివల్ల. సో దానివల్ల మేబీ 0 రాకపోవచ్చు. చూద్దాం ఏమవుతుందో ఇప్పుడు. గైస్ నేను మరీ రిపీట్ చేస్తున్నా. టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఇక్కడ? కవర్డ్, అన్కవర్డ్, ఇంటర్సెక్షన్. కవర్డ్ ఎలిమెంట్ ఏం చేయాలి? ఏం చేయకూడదు. అన్కవర్డ్ ఎలిమెంట్ని మైనస్ చేయాలి. దేంతో మైనస్ చేయాలి? లీస్ట్ నెంబర్తో. కవర్డ్ ఎలిమెంట్ ఏం చేయాలి?
కవర్డ్ ఎలిమెంట్ రిమైన్స్ సేమ్, ఇంటర్సెక్షన్ పాయింట్స్ ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. సో 2 ఇస్ ద అన్కవర్డ్ ఎలిమెంట్. నేను ఒకసారి ఆ అన్కవర్డ్ ఎలిమెంట్స్ మొత్తానికి రౌండ్ ఆఫ్ చేస్తాను, ఇప్పుడు క్లారిటీ ఉంటుంది. దీస్ ఆర్ ద అన్కవర్డ్ ఎలిమెంట్స్, రైట్? ఈ అన్కవర్డ్ ఎలిమెంట్స్ నుంచి ఏం చేయాలి? 2 రెడ్యూస్ చేయాలి. సో 0, ఈ 2 ఏమవుతుంది? రో వైజ్ చెప్పండి, ఏమవుతాయి వాల్యూస్? రో వైజ్ 2 - 2 0. సెకండ్ 2 ఏం చేయాలి? రిమైన్స్ సేమ్. థర్డ్ వన్ 2, ఫోర్త్ వన్ 4, 6 - 2 4. నెక్స్ట్ రో 0 0 2 4. ఓకే, నెక్స్ట్ రో 13 14. ఇంటర్సెక్షన్ పాయింట్ కట్ ఏం చేయాలి? +2. ఇంటర్సెక్షన్ పాయింట్ కట్ ఏం చేయాలి? +2. ఎంత? 16. నెక్స్ట్ 0, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 4 4 0. సో సింపుల్ గేమ్ చేసాం. కవర్డ్ ఎలిమెంట్స్కి అయితే రిమైన్స్ సేమ్, అన్కవర్డ్ ఎలిమెంట్స్ అయితే రిమూవ్ చేసాం, ఇంటర్సెక్షన్ పాయింట్ అయితే యాడ్ చేసాం. ఇప్పుడే ఒకసారి లైన్స్ డ్రా చేయండి. మ్యాక్సిమం జీరోస్ ఎక్కడున్నాయి? మ్యాక్సిమం జీరోస్ కాలం 1 ఉంది ఆర్ రో 2 ఉంది. మరి ఏ డ్రా చేద్దాం? మీరు ఏ చెప్తే చేద్దాం. రో 2 చేద్దామా? ఓకే, నెక్స్ట్ ఇంకా అన్ని సింగిల్ జీరోసే. మీరు రో వైజ్ చేసినా సరే సేమే అవుతాయి. ఇంకా అన్ని సింగిల్ జీరోసే కదా ఉన్నది. సో 4 లైన్స్ వచ్చాయా లేదా ఇప్పుడు? సో బ్యాలెన్స్ అవుతుందా లేదా? అయిపోయింది ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్. మనకి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్లో కొన్నిసార్లు 3 టైమ్స్ వెళ్తుంది ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్. 8 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ 3 టైమ్స్ తీసుకెళ్తాడు. 3 టైమ్స్ కూడా చేయాల్సిందే మనం. ఓకేనా? సో క్లారిటీ వచ్చింది ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ ఎలా చేయాలో. సో ఇప్పుడు సేమ్ మ్యాట్రిక్స్, ఇదే మ్యాట్రిక్స్ నేను ఈ లైన్స్ డిఫరెంట్గా డ్రా చేస్తాను. నేను చేసిందే చేయండి, ఓకేనా? లెట్స్ సే మనం ఇంతకుముందు వర్టికల్గా డ్రా చేసి ఒకటే హారిజంటల్గా చేసాం, కరెక్టా? ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు చూడండి, కవర్డ్ ఎలిమెంట్స్ అన్కవర్డ్ ఎలిమెంట్స్ చేంజ్ అయిపోయాయి కదా. సేమ్ ఆన్సర్ వస్తుందో లేదో చెక్ చేద్దాం, ఓకేనా? మీరు ట్రై చేయండి, ఇప్పుడు చూద్దాం. మరి దీనికి స్టెప్ 7 చేయాలి కదా, తర్వాత చేద్దాం. మీరు చేయండి. కవర్డ్ ఎలిమెంట్స్ ఏవి, అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఏవి, ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఏవి, ఏదో ఒకటి చేయండి చూద్దాం. జెరూషరాని ఆ స్పేస్ సరిపోదు. ఓకే, అయిపోయిందా? వచ్చేసాయి 4 లైన్స్ డైరెక్ట్గా. సో గైస్, కవర్డ్ ఉన్నాయి, అన్కవర్డ్ ఉన్నాయి, ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి. అన్కవర్డ్లో మినిమం ఎలిమెంట్ ఏది, లీస్ట్ ఎలిమెంట్ 2. ఏదైనా తీసుకోవచ్చు మనము. సరే, రో వైజ్ వాల్యూస్ చెప్పండి ఏమవుతాయి? రో వైజ్ 0 2 4 4, ఎందుకంటే అన్కవర్డ్ ఎలిమెంట్ కాబట్టి. నెక్స్ట్ 0 0 4 4, నెక్స్ట్ 11 14 0 0, నెక్స్ట్ 3 4 2 + 2 4 4 + 2 6 0. అంతేనా? సరే, లైన్స్ ఎలా డ్రా చేయాలి ఇప్పుడు? మ్యాక్సిమం జీరోస్ ఎక్కడ ఉన్నాయి?
కాలం 1లో 2 జీరోస్ ఉన్నాయి, R3లో 2 జీరోస్ ఉన్నాయి, కాలం 4లో కూడా 2 జీరోస్ ఉన్నాయి. సో మేబీ కాలం 4 చేస్తున్నాను నేను. నెక్స్ట్ కాలం 1 చేయొచ్చు కదా, అయిపోయింది. ఇప్పుడు మీరు రో వైస్ చేసినా కాలం వైస్ చేసినా జీరోస్ కవర్ అయిపోతున్నాయి. బ్యాలెన్స్ అవుతుందా? క్లారిటీ వచ్చిందా? ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ చేయగలరా? షూర్. ఒకసారి స్టెప్స్ అన్నీ చూసుకోండి, నాకు కొన్ని వెరైటీ డౌట్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. ఒకసారి స్టెప్స్ అన్నీ చూసుకోండి, స్టెప్స్ చదవండి. ఇది చదివితే క్లారిటీ వచ్చేస్తుంది. గైస్ క్లియర్ అయితే జస్ట్ ఒకసారి 7 స్టెప్స్ రివైజ్ చేసి ప్రాబ్లం నెంబర్ 1 స్టార్ట్ చేద్దాం. ఓకేనా? కాసేపు బుక్స్ క్లోజ్ చేయండి, చూద్దాం. చదువుతారంటే చదవండి, ఇంకో 1 minute, నో ప్రాబ్లం. 7 స్టెప్స్ చదవాలనుకుంటే చదవచ్చు, 1 minute టైం ఇస్తా. చదివి ఒకసారి క్లోజ్ చేసేద్దాం. క్లియర్? సరే, క్లోజ్ చేసాను కాసేపు. రెడీ? సరే, ఏ చాప్టర్ చేస్తున్నాం? జాబ్ అలొకేషన్. టోటల్గా ఎన్ని స్టెప్స్ ఉంటాయి? 7 స్టెప్స్ సాల్వ్ చేయాలంటే ప్రాబ్లమ్ షుడ్ బి మినిమైజేషన్. ఒకవేళ మ్యాక్సిమైజేషన్ ఉంటే ఏం చేయాలి? ఎలా కన్వర్ట్ చేస్తాం? ఏ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి కన్వర్ట్ చేస్తాం? హైయెస్ట్ ఎలిమెంటా లోయెస్ట్ ఎలిమెంటా? హైయెస్ట్ ఎలిమెంట్ నుంచి ఎలిమెంట్లో మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ నుంచి రెడ్యూస్ చేస్తాం దాన్ని. కరెక్టా? సరే, ఈ స్టెప్ ఎక్కడ చేస్తాం? ఏ స్టెప్లో చేస్తాం? కన్వర్షన్ స్టెప్ ఏ స్టెప్లో చేస్తాం? సారీ, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ స్టెప్ 1లో. కరెక్టా? సో స్టెప్ 1లో ఫస్ట్ అది మ్యాక్సిమైజేషన్ మినిమైజేషన్ ఐడెంటిఫై చేస్తాం. ఒకవేళ మినిమైజేషన్ అయితే స్టెప్ 2కి మూవ్ ఆన్ అయిపోతాం. మ్యాక్సిమైజేషన్ అయితే కన్వర్ట్ చేసి చేస్తాం. కన్వర్ట్ చేయడం వల్ల వచ్చిన మ్యాట్రిక్స్ ఏమంటాం? ఆపర్చునిటీ, లాస్ ఆర్ కాస్ట్ మ్యాట్రిక్స్. కరెక్టా? సరే, స్టెప్ 1 నేమ్ ఏంటి? స్టెప్ 2 బ్యాలెన్సింగ్. బ్యాలెన్సింగ్ అని ఎలా తెలుస్తుంది? నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ అవ్వాలి. ఒకవేళ రో కానీ కాలం కానీ మిస్ అయితే డమ్మీ రో కానీ డమ్మీ కాలం కానీ యాడ్ చేస్తాం. స్టెప్ 3 ఏంటి? రో మినిమైజేషన్ లో ఏ నంబర్ సెలెక్ట్ చేస్తాం? లీస్ట్ నెంబర్ ఇన్ ఎంటైర్ మ్యాట్రిక్సా, లీస్ట్ నెంబర్ ఇన్ పర్టికులర్ రోనా? ఏ రోకి ఆ రో లీస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసి రెడ్యూస్ చేస్తూ వస్తాం. సరే, స్టెప్ 4 కాలం మినిమైజేషన్. ఫస్ట్ స్టెప్ 3లో కాలం మినిమైజేషన్ నేను చేయొచ్చా?
చేయొచ్చు, ఏం కాదు. స్టెప్ 4లో రో మినిమైజేషన్ చేయొచ్చు. కానీ స్టెప్ 3లో వచ్చిన అవుట్పుట్ స్టెప్ 4కి ఏమవ్వాలి, డెఫినెట్గా ఇన్పుట్ అవ్వాలి. మీకు స్టెప్ 3లో మీరు రో మినిమైజేషన్ చేసినా పర్లేదు, కాలం మినిమైజేషన్ చేసినా పర్లేదు. కానీ మనం క్లాస్ అంతా ఒకే రూల్ ఫాలో అవుతాం కాబట్టి ఫస్ట్ రో మినిమైజేషన్ చేస్తాం. రో మినిమైజేషన్లో ఏదైతే మ్యాట్రిక్స్ అవుట్పుట్ వచ్చిందో స్టెప్ 4లో కూడా సేమ్ మ్యాట్రిక్స్ని తీసుకోవాలి. కరెక్టా? సరే, రో 4 ఓకే. రో 5 ఆప్టిమాలిటీ టెస్ట్. ఆప్టిమాలిటీ టెస్ట్లో మెయిన్ రూల్ ఏంటి? డ్రా మినిమం లైన్స్ టు కవర్ మ్యాక్సిమం జీరోస్. సో నథింగ్ బట్ మనం ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తున్నప్పుడు ఎక్కువ జీరోస్ ఉన్న రోని కాలమ్ని సెలెక్ట్ చేసుకోవాలా, తక్కువ జీరోస్ ఉన్న రోని కాలమ్ని సెలెక్ట్ చేసుకోవాలా? ఎక్కువ జీరోస్ ఉన్న ఐదర్ రో అవ్వచ్చు ఆర్ కాలం అవ్వచ్చు. సరే, ఇక్కడ ఆప్టిమాలిటీ టెస్ట్ సక్సెస్ అవ్వాలి అంటే ఏం రావాలి రూల్? నంబర్ ఆఫ్ లైన్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఈ రూల్ అక్కడ కరెక్ట్గా అప్లికేబుల్ అయితే మాత్రమే స్టెప్ 7లో మనం అలాట్ చేయగలం. ఈవెన్ దో 3 లైన్స్ డ్రా చేసే స్కోప్ దగ్గర మీరు 4 లైన్స్ డ్రా చేసి ఈక్వల్ అయింది అన్నారా, స్టెప్ 7 ఏదైతే ఉందో అది రాదు ఆన్సర్. ఓకే, మీరు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు క్లారిటీ వస్తుంది. ఒకవేళ స్టెప్ 5లో కనుక నేను 3 లైన్సే డ్రా చేయగలను, 4 జీరోస్ కవర్ అవుతాయి. కానీ మనం 4 జీరోస్ ఉన్నాయి కదా అని చెప్పేసి 4 లైన్స్ డ్రా చేసామా, స్టెప్ 7లో ప్రాబ్లం అనేది ఆగిపోతుంది. పర్టికులర్ పర్సన్కి పర్టికులర్ జాబ్ అనేది మీరు అపాయింట్ చేయలేరు, వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఖచ్చితంగా రూల్ ఏంటి? మినిమం లైన్సే డ్రా చేయాలి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ కవర్ అవ్వాలి. ఇదేది? స్టెప్ 5. స్టెప్ 6 ఏంటి? స్టెప్ 6 నేమ్. ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ ఎప్పుడు వస్తుంది? ఆప్టిమాలిటీ టెస్ట్ సక్సెస్ అవ్వనప్పుడు. ఒకవేళ సక్సెస్ అయితే వస్తుందా? రాదు, డైరెక్ట్గా స్టెప్ 7. స్టెప్ 7 నేమ్ ఏంటి? ఆప్టిమాలిటీ అసైన్మెంట్ ఆర్ జాబ్ అసైన్మెంట్, లేకపోతే ఫైనల్ షెడ్యూల్ అంటాం, డైరెక్ట్గా షెడ్యూలింగ్. ఓకేనా? సరే, ఫస్ట్ మీకు ఒక క్వశ్చన్ క్లారిటీ రావాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఆ ఎగ్జాంపుల్ ఓపెన్ చేయండి, ఒకసారి చెప్తాను. సరే, ఏమంటున్నాడు? ఏ కెప్టెన్ ఆఫ్ క్రికెట్ టీమ్ హ్యాస్ టు అలాట్ 5 మిడిల్ బ్యాటింగ్ పొజిషన్ టు 5 బ్యాట్స్మెన్స్. 5 పొజిషన్స్ ఉన్నాయి, 5 బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఏ పొజిషన్లో ఏ బ్యాట్స్మెన్ని పంపించాలనేది ఇక్కడ పాయింట్. ఓకేనా? ది యావరేజ్ రన్స్ స్కోర్డ్ బై ఈచ్ బ్యాట్స్మెన్ అట్ దీస్ పొజిషన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. సో బ్యాట్స్మెన్స్ ఎవరంట? PQRST. 5 మెంబర్స్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, 5 పొజిషన్స్ ఉన్నాయి. ఈ 5 బ్యాట్స్మెన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ Pని పొజిషన్ 1లో పంపిస్తే 40 రన్స్ చేస్తాడు. అదే Pని పొజిషన్ 3లో పంపిస్తే 35 రన్స్ చేస్తాడు. క్లారిటీ వస్తుందా? మ్యాట్రిక్స్ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ పొజిషన్స్లో వస్తే ఎన్ని రన్స్ కొడుతున్నారో వాళ్ళు ఇచ్చారనమాట. ఓకేనా? సో ఏం చేయాలి దీన్ని? ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఏ పర్సన్ని ఏ పొజిషన్లో పంపిస్తే మనకు మ్యాక్సిమైజేషన్ అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఏ బ్యాట్స్మెన్ని ఏ పొజిషన్లో పంపిస్తే బెటర్ అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. సరే, ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్, రైట్? మీకు స్టెప్ ఈ ప్రాబ్లంలో మీకు ప్రజెంటేషన్ ఎలా ఉందో అలా ప్రజెంట్ చేస్తే మాత్రమే ఫుల్ మార్క్స్ పడతాయి. ఆ కంక్లూజన్ పాయింట్స్, ఆ థియరీ పార్ట్ ఏదైతే ఉందో ఆ ప్రతిదీ అలాగే రాయాలి, అదర్వైజ్ మార్క్స్ పడవు, ముందే చెప్తున్నాను. ఈవెన్ దో మీరు ప్రాబ్లం కరెక్ట్గా సాల్వ్ చేసినా కూడా. సరే, స్టెప్ 1 ఏంటి మనకి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కదా. ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఏం చూస్తాం మనము? గైస్ కాసేపు అందరూ ఆపేయండి, చేయొద్దు, ఆపేసేయండి. ఫస్ట్ నాకు చెప్పండి ఆన్సర్స్. ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఏం చేస్తాం మనం? ప్రాబ్లం మినిమైజేషనా మ్యాక్సిమైజేషనా ఐడెంటిఫై చేస్తాం. సో అదే రాయాలి. మనకి ఇచ్చినది రన్స్ కాబట్టి రన్స్ అనేది మ్యాక్సిమైజ్ చేయాలా మినిమైజ్ చేయాలా? మ్యాక్సిమైజ్ చేయాలి, బ్యాట్స్మెన్ కాబట్టి. సో ద గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ రన్ మ్యాట్రిక్స్. సో ద ప్రాబ్లమ్ ఈస్ ఫర్ మ్యాక్సిమైజేషన్. ఖచ్చితంగా రాయాలి, మనం డైరెక్ట్గా స్టెప్ తీసుకోకూడదు ఏది కూడా. సో ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఫస్ట్ వీ నీడ్ టు కన్వర్ట్ ద మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమ్ by subtracting each and every element of the matrix with the highest element of that matrix. ఫస్ట్ ఒకసారి మ్యాట్రిక్స్ చూస్తే హైయెస్ట్ ఎలిమెంట్ ఏది ఐడెంటిఫై చేయండి? రన్స్ కాబట్టి మ్యాక్సిమైజేషన్. మనం 7 స్టెప్ ప్రొసీడ్ అవ్వచ్చా? మ్యాక్సిమైజేషన్తో 7 స్టెప్ ప్రొసీడ్ అవ్వచ్చా? అవ్వకూడదు. ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. మరి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏది సెలెక్ట్ చేయాలి? హైయెస్ట్ నంబర్. ఏది హైయెస్ట్ నంబరు? 60. ఎక్కడుంది 60? 60. ఈ 60 నంబర్ నుంచి ప్రతి ఎలిమెంట్ ఏం చేయాలి? రెడ్యూస్ చేయాలి. సో దాన్ని ఏమంటాం మనము? ఆపర్చునిటీ కాస్ట్ మ్యాట్రిక్స్, రైట్? రాయండి వాల్యూస్ అవి ఒకసారి రెడ్యూస్ చేసండి. ఫస్ట్ ఇది మాత్రమే ప్రెజెంటేషన్ చూసిన, సెకండ్ టైం నుంచి ప్రతి ఒక్కరు మీరు చేయాల్సింది ఓన్ కాదు. ఆ రాయడం కూడా పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు, వచ్చేస్తుంది. మనకు 9 to 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా.
ఆ పాటికి ఈజీగా వచ్చేస్తుంది. స్టెప్ 1 కంప్లీట్ అయిందా? చేస్తున్నారా? ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కదా, జస్ట్ వాల్యూస్ చేయడమే మీరు. మ్యాక్సిమం నంబర్ 60 సెలెక్ట్ చేసుకున్నాం. ఆ 60ని ప్రతి ఎలిమెంట్ నుంచి రెడ్యూస్ చేస్తూ వచ్చాం. స్టెప్ 3కి వెళ్ళిపోతున్నారు నాకు తెలియకుండా. స్టెప్ 1 అయిపోయిందా? స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 ఏంటి? బ్యాలెన్సింగ్. సో బ్యాలెన్సింగ్లో ఏం చూస్తాం? నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ అయ్యాయా లేదా చూస్తాం. సో ప్రెజెంటేషన్ సేమ్ ఇలాగే ఉండాలి. సో నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్. ఎస్, బ్యాలెన్స్ అయితే బ్యాలెన్స్డ్. ఒకవేళ బ్యాలెన్స్ కాకపోతే డమ్మీ రో కానీ డమ్మీ కాలం కానీ యాడ్ చేస్తాం. సరే, ఇప్పుడు స్టెప్ 3 స్టెప్ 4 చేసేసి నాకు వచ్చిన వాల్యూస్ చెప్పండి. స్టెప్ 3 స్టెప్ 4 చేసేసేయండి. రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్. స్టెప్ 3 స్టెప్ 4 చేసి స్టెప్ 4లో వచ్చిన వాల్యూస్ నాకు చెప్పండి. స్టెప్ 4 చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్. ఎస్టర్డే క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఈరోజు నిన్నటి క్లాస్ ఈరోజు క్లాస్ 2 కవర్ అయిపోయింది రేపటికి. ఓకేనా? టైం ఉంది కదా, ఎలాగో ఫ్రీ టైం ఉంది కదా, కవర్ చేసేయండి. ఐ హోప్ ఇప్పటికీ ఏం అర్థం కాదు. కరెక్టా? ఏం పర్లేదు, ఓన్లీ 2 అవర్స్ కదా, ఈజీగా తెలిసిపోతాయి. వన్స్ స్టెప్ 4 కంప్లీట్ అయిన తర్వాత వాల్యూస్ చెప్పండి నాకు. స్టెప్ 4. ఎస్, స్టెప్ 4 వాల్యూస్ చెప్పండి. రో వైజ్ 10 10 వెయిట్ 10 10 ఓకే. 14 25 0 ఓకే. 0 12 25 17 15 ఓకే. 10 12 19 0 10 ఓకే. 5 6 4 7 0 ఓకే. 2 0 0 5 7. సో గైస్, మీ ఇంట్రెస్ట్ నేను అర్థం చేసుకున్నాను, కాకపోతే వెయిట్ చేయండి, మూవ్ ఆన్ అవ్వద్దు, చాలా ఉన్నాయి మధ్యలో. ఈ వాల్యూస్ కరెక్టేనా ఆఫ్టర్ స్టెప్ 4? ఒకసారి కన్ఫర్మ్ చేసేయండి. ఆఫ్టర్ స్టెప్ 4 ఒకసారి కన్ఫర్మ్ చేసేయండి అందరూ. క్లియర్?
సరే, స్టెప్ 5 ఏంటి? ఆప్టిమాలిటీ టెస్ట్. డ్రా మినిమం లైన్స్ టు కవర్ మ్యాక్సిమం జీరోస్. వాల్యూస్ ఏమైనా డౌట్ ఉన్నాయి? వాల్యూస్ రాంగ్ అయితే మొత్తం రాంగ్ అవుతుంది ప్రాబ్లం. క్యాలిక్యులేషన్ పార్ట్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, ముందే చెప్తున్నా. అందరిది కరెక్ట్గానే ఉందా? స్టెప్ 4. సరే, స్టెప్ 5కి సంబంధించి మనం ఫస్ట్ లైన్ ఎక్కడ డ్రా చేయాలి? మ్యాక్సిమం జీరోస్ ఎక్కడున్నాయి చూడండి. మ్యాక్సిమం జీరోస్ రో 5లో 2 జీరోస్ ఉన్నాయి, కాలం 5లో కూడా 2 జీరోస్ ఉన్నాయి. ఏది డ్రా చేద్దాం? రోనా కాలమా? ఏదో చెప్పండి, ఏది చేద్దాం? రో చేద్దామా? సరే, రో వైజ్. ఓకే, నెక్స్ట్ కాలం 5. నెక్స్ట్ ఏ చేద్దాం? కాలం 1లో 1 జీరో ఉంది, కాలం 4లో 1 జీరో ఉంది. ఓన్లీ 2 జీరోసే ఉన్నాయి ఇంకా మనకి. కాబట్టి క్లియర్. ఇవన్నీ ఇప్పుడు ఏమవుతాయి? ఇప్పుడు అన్కవర్డ్ ఎలిమెంట్స్. ఎందుకు సార్ రో వైజ్ చేయకూడదు అంటే చేయొచ్చు, కానీ నేను అన్కవర్డ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో ఉంటే నాకు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది కదా, ఎలాంటి మిస్టేక్ జరిగే ఛాన్స్ ఉండదు. సరే, అన్కవర్డ్ ఎలిమెంట్స్లో లీస్ట్ నెంబర్ ఏది? 4. ఇప్పుడు ఈ 4 ఏం చేయాలి? ప్రతి దాని నుంచి రెడ్యూస్ చేస్తూ రావాలి. సరే, చెప్పండి వాల్యూస్ ఒకసారి రో వైజ్ చెప్పండి గైస్, ఎవరు చేయొద్దు, ఒకసారి చూడండి. నేను టైం ఇస్తా, డోంట్ వరీ. సో ప్రాబ్లం మనకి 10 ఉన్నాయి, 10లో 9 ప్రాబ్లమ్స్ మీరే చేస్తారు. ఒక ప్రాబ్లం మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదొక్కటి ఇదే అట్లీస్ట్ చూడండి, ఓకేనా? నా కోసం. ఓకే, సరే, రో వైజ్ వాల్యూస్ చెప్పండి ఇప్పుడు, అందరూ చెప్పాలి. 10, 6, 10, 25, 0. గైస్ ఇంకా అందరూ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. నెక్స్ట్ 0, 8, 21, 17, 15. నెక్స్ట్ 10, 8, 15, 0, 10. ఓకే, 5, 2, 0, 7, 0. ఓకే, లాస్ట్ 2 + 4 ఇంటర్సెక్షన్ పాయింట్ 6, 0, 0, 9, 11. క్లియర్? సో ఓకే, రాసాము. నెక్స్ట్ ఏం చేద్దాం? ఏది డ్రా చేద్దాం? మ్యాక్సిమం జీరోస్ ఎక్కడున్నాయి ఇప్పుడు? కాలం 5 2 జీరోస్ ఉన్నాయి, రో 5 కూడా 2 జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఎక్కడైనా ఉన్నాయి చూడండి ఒకసారి. మ్యాక్సిమం జీరోస్ ఏ రోలో ఉన్నాయో చూడాలి, రో వైజ్ అవ్వచ్చు, కాలం వైజ్ అవ్వచ్చు. ఎక్కడైనా 3 3 ఉన్నాయా? ఎక్కడా లేవు. సో 2 2నే ఉన్నాయి కాబట్టి లెట్స్ సే రో 5 కాలం 6. నెక్స్ట్ ఎక్కడ? ఇంకా 3 జీరోస్ ఉన్నాయి, రో 4లో ఉన్నాయా? రో 4లో 1 జీరోనే కదా ఉన్నది. ఇప్పుడు ఇది 0 అయిపోయిందంటే ఇంకా దాన్ని కన్సిడర్ చేయకూడదు మనము. నార్మల్గా అయితే చూస్తే రో 4, రో 3, రో 2 ఎన్ని లైన్స్ వచ్చాయి? 5 లైన్స్. సో మరి ఆప్టిమాలిటీ టెస్ట్ సక్సెస్ అయినట్టా కాదా? అయినట్టే. కొంతమంది ఇక్కడ డిఫరెంట్గా ట్రీట్ చేస్తుంటారు, ఏమీ కాదు, ప్రాబ్లమ్ని అలాగే మూవ్ ఆన్ అవ్వండి. స్టెప్ 7 అందరికీ సేమ్ ఆన్సర్ వస్తుంది, ఓకేనా? అల్టిమేట్గా మీరు చేసే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా స్టెప్ 7లో ఈక్వల్ అయిపోతాయి. ఆ స్టెప్ 7 ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆప్టిమాలిటీ టెస్ట్ ఇదే కదా, ఆప్టిమాలిటీ టెస్ట్ సక్సెస్ అయింది. ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత ఏం చేయాలి? అలాట్ చేయాలి కదా ఎవరి పర్సన్కి వాళ్ళకు. లెట్స్ సీ, చూద్దాం. ఈ 25 తర్వాత వాల్యూ ఎంత? 0. సరే గైస్, ఒకసారి చెప్పండి. ఇప్పుడు స్టెప్ 7 చేస్తున్నాం మనం. ఆప్టిమాలిటీ టెస్ట్ సక్సెస్ అయింది కదా, నంబర్ ఆఫ్ లైన్స్ 5, ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ కూడా 5 అయింది. స్టెప్ 7 చేస్తున్నాం. స్టెప్ 7లో మనము మ్యాక్సిమం జీరోస్ చూడాలా, లీస్ట్ జీరోస్ చూడాలా? స్టెప్ 7 కన్ఫ్యూజ్ అవుతున్నారు అప్పుడే. మ్యాక్సిమం జీరోస్ చూడాలా, లీస్ట్ జీరోస్ చూడాలా? ఎందుకంటే ఆ పర్టికులర్ జాబ్కి వేరే ఆల్టర్నేటివ్ లేకుండా ఒక పర్సన్ ఏదైనా ఒకే జాబ్ ఉందా, ఆ పర్సన్కి ఇచ్చేసేయాలి జాబ్, అది కరెక్టా? సో ఫైండ్ అవుట్ ద ఆర్ కాలం హ్యావింగ్ 1 జీరో ఆర్ లీస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్. సో మీరు ఏదర్ రో వైజ్ చూడండి, కాలం వైజ్ చూడండి. సింగిల్ జీరో ఎక్కడైనా ఉందా? R1లో సింగిల్ జీరో ఉంది, R2లో కూడా సింగిల్ జీరో ఉంది, R3 లేదు, R4 లేదు, R5 లేదు. సో R1 R2లో సింగిల్ జీరోస్ ఉన్నాయి కదా. సో లెట్స్ సే R1లో నేను రో వైజ్ చూస్తున్నా,
R1లో సింగిల్ జీరోని అపాయింట్ చేస్తున్నాను కాబట్టి రెస్పెక్టివ్ రో కాలంలో ఉన్న జీరో బ్లాక్ చేసేయాలి. క్లియర్? నెక్స్ట్ రో వైజే చూస్తున్నాను. మరి R2లో సింగిల్ జీరో ఉంది, అపాయింట్ చేస్తున్నాను. రెస్పెక్టివ్ కాలంలో జీరోస్ ఏమైనా ఉన్నాయా? లేవు, వదిలేసేయండి. నెక్స్ట్ రో 3లో సింగిల్ జీరో ఉంది, అపాయింట్ చేయొచ్చా నేను? రో 3లో సింగిల్ జీరో, రెస్పెక్టివ్ కాలంలో జీరోస్ ఏమైనా ఉంటే బ్లాక్ చేసేయండి. రో 4లో కూడా సింగిల్ జీరో ఉంది, కరెక్టా? అపాయింట్ చేయాలి, కాలంలో జీరో ఉంది కాబట్టి బ్లాక్ చేయాలి. ఇంకా రో 5లో సింగిల్ జీరో. అయిపోయింది. నథింగ్ బట్ ప్లేయర్ 1ని ఏ పొజిషన్కి పంపిస్తాం? ప్లేయర్ 1 ఏ పొజిషన్? 5th పొజిషన్. ప్లేయర్ 2 1st పొజిషన్. ప్లేయర్ 3 4th పొజిషన్. ప్లేయర్ 4 3rd. ప్లేయర్ 5 2nd. నథింగ్ బట్ దట్ ఈస్ ద ఆప్టిమాలిటీ. నథింగ్ బట్ జాబ్ని అసైన్ చేయడం. ఇప్పుడు ఎలా ప్రజెంట్ చేయాలి దీన్ని? ఒకసారి ఉండండి, ఒకసారి వెయిట్. ఫైనల్ స్టెప్ ఎక్కడుంది? పీకి ఏ పొజిషన్ ఇచ్చాం? పీకి 5th పొజిషన్, రైట్? పొజిషన్ 5. క్యూకి 1st పొజిషన్. ఆర్కి 4, తర్వాత 3 2, అంతే కదా? 4 3 2, కరెక్టేనా? 4 3 2. రన్స్, ఒకవేళ బ్యాట్స్మెన్ పిని 5th పొజిషన్లో వెళ్ళి మనము అపాయింట్ చేస్తే ఎన్ని రన్స్ కొడతాడు? క్వశ్చన్ చూడండి, మెయిన్ క్వశ్చన్. ఎంత? 50. సరే, క్యూని 1st పొజిషన్ పంపిస్తే 42, ఆర్ని 4th పొజిషన్ 60, ఎస్ని 3rd పొజిషన్ 20, టీని 2nd పొజిషన్ 60. టోటల్ ఎంత వస్తుంది చూడండి? 232. సో దీని మీనింగ్ ఏంటంటే, మీరు ఈ బ్యాట్స్మెన్స్ని వీళ్ళ స్టాట్స్ ప్రకారము ఈ పొజిషన్స్లో కాకుండా వేరే ఏ పొజిషన్లో పంపించినా సరే 232 కన్నా తక్కువ రన్స్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం రన్స్. మీరు ఈ బ్యాట్స్మెన్ ఈ పొజిషన్లో పంపిస్తే మాత్రమే మ్యాక్సిమం 232 రన్స్ వస్తాయి. వేరే ఏ పొజిషన్లో పంపించినా సరే ఏమవుతుంది? తక్కువ అయిపోతుంది, అది ఆ స్కోర్ అనేది తగ్గిపోతుంది. క్లియర్? సో దిస్ ఈజ్ అ బేసిక్ ఎగ్జాంపుల్. మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఇంకా నంబర్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ వస్తాయి, బట్ ఈజీగానే ఉంటుంది. బట్ ఫస్ట్ బేసిక్ స్ట్రాంగ్ అవ్వాలి. 7 స్టెప్స్లో ఏం చేస్తున్నాం మనం? ఏ స్టెప్లో మ్యాక్సిమం సెలెక్ట్ చేస్తున్నాం, ఏ స్టెప్లో మినిమం సెలెక్ట్ చేస్తున్నాం. సరే, మ్యాక్సిమం నెంబర్ ఏ స్టెప్లో సెలెక్ట్ చేస్తాం? హైయెస్ట్ నెంబర్ ఏ స్టెప్లో సెలెక్ట్ చేస్తాం? కన్వర్షన్లో, కరెక్టా? హైయెస్ట్ జీరోస్ ఎక్కడ సెలెక్ట్ చేస్తాం? ఆప్టిమాలిటీ టెస్ట్లో. లీస్ట్ జీరోస్ ఎక్కడ సెలెక్ట్ చేస్తాం? లీస్ట్ జీరోస్ స్టెప్ 7. ఆప్టిమాలిటీలో హైయెస్ట్ నెంబర్ సెలెక్ట్ చేస్తాం, హైయెస్ట్ జీరోస్. సో ఆప్టిమల్ అసైన్మెంట్లో లీస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ సెలెక్ట్ చేస్తాం. సరే, లీస్ట్ నంబర్ని ఎక్కడ సెలెక్ట్ చేస్తాం? రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్. హైయెస్ట్ నంబర్ని కన్వర్షన్, హైయెస్ట్ జీరోస్ని ఆప్టిమాలిటీ టెస్ట్, లోయెస్ట్ జీరోస్ని ఆప్టిమల్ అసైన్మెంట్. మరి అడుగుతున్న క్వశ్చన్స్ అన్ని సేమ్ క్వశ్చన్స్, క్లారిటీ ఉంటే చాలు. ఏది హైయెస్ట్, ఏది లోయెస్ట్? హైయెస్ట్ జీరోస్ ఎక్కడ? స్టెప్స్ చెప్పండి. స్టెప్ 5 స్టెప్ 6 అనేది. ఓకే, హైయెస్ట్ జీరోస్ ఎక్కడ? లీస్ట్ జీరోస్, లీస్ట్ నంబర్స్ స్టెప్ 3 స్టెప్ 4. హైయెస్ట్ నంబర్స్ క్లారిటీ ఉంది కదా, ఎక్కడ హైయెస్ట్ ఎక్కడ లోయెస్ట్ అన్నది. సో ఇది ఒకసారి చూసుకుని రండి, టైం ఉంది కాబట్టి ఒకసారి రివైజ్ చేయండి. టుమారో క్లాస్ నుంచి ఇంకా ప్రాబ్లం 1 స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మిస్ అయిన వాళ్ళు టుమారో కంప్లీట్ అయిపోవాలి. క్లియర్? నెక్స్ట్ క్లాస్ మీట్ అవుతాం. బాయ్.